ఏమంటారు వీళ్ళు మరి వీళ్ళు ఇప్పుడు నరసింహరావు ఏమైనా ఫోన్ చేసిండా? లేదు సార్, నరసింహారావు సార్ ఫోన్ చేయలేదు. అయితే నేను దీక్ష కంటే ముందు మల్లాపూర్ కు సంబంధించిన ఎక్స్ జెడ్పీటీసీ గారు జలపతి రెడ్డి గారు అని నాకు ఫోన్ చేసిండు సార్. ఆయన మండల ఇన్ఛార్జా కాంగ్రెస్ పార్టీ? మండల ఇన్ఛార్జి. అయితే ఫోన్ చేసి అమ్మ ఏం జరుగుతుంది అంటే, సరే ఇట్లా వేరే వేరే సంతకాలు పెట్టడానికి తిరుగుతున్నారు అని చెప్పినాక ఆయన నాతో ఏమన్నాడంటే, నువ్వు రేగుంట జలేందర్ రెడ్డి గారికి ఫోన్ చేయమని చెప్పినా కదమ్మా నిన్ను అని అన్నాడు. జలేందర్ రెడ్డి అంటే నాకు ఫోన్ చేసిన. అయితే నేనన్నా, సార్ వాళ్ళు మహిళలందరూ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా జలేందర్ రెడ్డికి ఫోన్ చేయమని అనలేరు నాతోని. నా గొడవలకు ఇప్పుడు ఎవరైతే నేను ఆరోపిస్తున్న వ్యక్తికి నా సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి నేను సరే సార్ అని చెప్పినా కట్ చేసిన. ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, ఎక్కడో ఆగలేదు. మా రేగుంటకు సంబంధించిన జలేందర్ రెడ్డి గారి దగ్గర ఉంది, మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జలపతి రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్యనే ఇప్పుడు నా ఆర్డర్ కు సంబంధించిన విషయం ఆగింది సార్. అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి జీ హుజూర్ అని మాట్లాడితే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ముఖ్యంగా నేను జలేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి నాకు అన్న ఇది చెయ్యు అని అంటే నా జాబ్ ఇప్పిస్తా అనే రకంగా వినబడుతున్నాయి సార్ నిన్నటి పరిస్థితి మాటలు. ఓకే అక్క, నేను మంత్రి గారికి ఒకసారి వడ్లూరు లక్ష్మణ్ గారికి చేస్తా, ఒకసారి ఏమంటాడు. నా ఆరోగ్యము ఇవాళ పరిస్థితి బాగాలేదు, కొంచెం నన్ను. నువ్వేం టెన్షన్ పడక అక్క, మేము ఉన్నాం, మీకు ఎందుకు నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్న, ధన్యవాదాలు. ఓకే అక్క. ఇది ఇక్కడ విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ జెడ్పీటీసీ అట, ఎక్స్ జెడ్పీటీసీ, ఇక్కడ ఎక్స్ ఎంపీటీసీ, ఇక్కడ జలేందర్ రెడ్డి, జలపతి రెడ్డి, జలేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ అక్కతోనే ఆట ఆడుకుంటున్నారు.